యాసంగి పంటలు కొన్ని జాగాల్లో కోతలకు వచ్చినాయి కదా. అటు మలి సర్కారు కూడా రబీ సీజన్కు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పని పెట్టుకున్నదట. ఈ తేప కూడా అచ్చరాల 90 లక్షల టన్నుల వడ్లను కొంటారట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? అన్ని ముచ్చట్లు మీరే చూడుండ్రి. రాష్ట్ర వ్యాప్తంగా 8251 ఐకేపీ కేంద్రాలను సురువు చేయబోతున్నారట. సర్కారు తాన 16 కోట్ల జోర సంచులు అందుబాటులో ఉన్నాయి. అట్లనే యాసంగి పంటలు కొన్ని జాగాల్లో కోతలకు వచ్చినాయి కాబట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు జోర సంచులు వంచే పని మీద మీటింగ్ పెట్టి నీళ్ల మంత్రి కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండట. సన్న వడ్లకు సర్కారు ఇచ్చే 500 బోనసే కాదు, ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసే వడ్ల పైకం కూడా ధాన్యంగా ఉన్న 2 దినాలనే అన్నదాతల ఖాతాల్లో పడేటట్టు ఎగురం చేస్తున్నాము. ఈ తేప కూడా 90 లక్షల టన్నుల వడ్లు కొనబోతున్నామని అనుకొచ్చిండట. అయ్యా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మీ షై సర్కారు లీడర్లను చెప్పమంటే హుజూర్ నగరు ఉసిరికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే పొట్లకాయ ఎంత పొడుగు గుమ్మడికాయ ఎంత దొడ్డు అన్నట్టే చెప్పేటట్టున్నారు. ప్రతి ఏడాది మీ షై సర్కారు చెప్పుడు ఉన్నది తప్పితే సౌలతులు చేసింది అయితే ఏం లేదు. వడ్ల పైసలతోనే బోనస్ పైకం చేస్తామని ఇప్పుడు మస్తుగానే చెప్తారు కానీ సన్న వడ్లకు మీ సర్కారు చేసే బోనస్ పైకం కోసము అన్నదాతలు తిరిగి చెప్పులు అరుగుతాయి తప్పితే పైకం యాళ్ళకైతే పడదని బాధపడుతుర్రు. ఈ తేపనన్న అట్లా తిప్పలు కాకుండా అన్నయాళ్లకు ఎయ్యిండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.